10 ఏళ్ల రాజ్యాధికారం అనుభవించి అహంకారంతో మాట్లాడుతున్నారని కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మోతేర్ రోడ్డు పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, డీసీసీ అధ్యక్షులు గజంగి నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమ్మెన్ల వాణి శ్రీనివాస్, టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, పట్టణాధ్యక్షులు కొత్త మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు దామోదర్రావు, గట్టు సతీష్, మన్సూర్, బాలముకుందం, నక్కల రవీందర్ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు బీరం రాజేష్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ శనివారం ప్రెస్ మీట్ లో కేటీఆర్ హరీష్ రావు మాటలను పూర్తిగా తాను ఖండిస్తున్నానని అన్నారు. కేసీఆర్ సభ సామర్థ్యం 15,000కు మించదని, దానికి హెలికాప్టర్ పై వస్తున్నారని, కానీ కొండగట్లో 60 మంది ప్రమాదవశాత్తు చనిపోతే కేసీఆర్ ఎందుకు రాలేదని సూటిగా ప్రశ్నించారు. జీవన్ రెడ్డి భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం హరీష్ రావు కేటీఆర్ అని అన్నారు. 2014లో ధనిక రాష్ట్రాన్ని నేడు అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను అత్యధిక సార్లు విమర్శించిన జీవన్ రెడ్డి నేడు అత్యంత ఆప్తుడయ్యాడని, బతుకమ్మ మీద లిక్కర్ పెట్టి బతుకమ్మ ఆడుతారు అని కవితమ్మను విమర్శించారు జీవన్ రెడ్డి. కేటీఆర్ ను లోఫర్ అన్నందుకు జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రశేఖర్ గౌడ్ ను నిలబెట్టి జీవన్ రెడ్డికి క్రాస్ ఓటు వేయించిన మీరు క్రాస్ బ్రీడ్ నాయకులు కాదా అని ఆయన ప్రశ్నించారు. 2009 నుండి జగిత్యాల పట్టణం చుట్టుపక్కల జీవన్ రెడ్డికి ఎప్పుడు మెజార్టీ రాలేదని, చొక్కారావు, శ్రీరంగరావుల రాజకీయ వారసత్వం తనదని ఎమ్మెల్యే అన్నారు. క్రాస్ ఓటు వేయించిన మీరు క్రాస్ బ్రీడ్ అని ఆయన అన్నారు. కల్వకుంట్ల కుటుంబం వచ్చిన తర్వాతనే వారి అహంకార మాటలతో రాష్ట్రంలో వెలమ జాతి గౌరవం తగ్గిందని, చొక్కారావు, ఎంఎస్ఆర్, చెన్నమనేని విద్యాసాగర్ హుందాగా రాజకీయం చేస్తున్నట్టు ఆయన గుర్తు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంగా ముఖ్యంగా నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ రాజకీయ పరిణామాలు, ప్రత్యేకంగా జగిత్యాలలో రేపు కేసీఆర్ గారు బీఆర్ఎస్ సభ జరగబోతున్న సందర్భంలో చాలా ఉత్సాహంగా కొంతమంది శ్రేణులు, కొంతమంది నాయకులు పనిచేస్తున్నారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన, ప్రభుత్వం పైన చాలా విషయాలు మాట్లాడారు. అయితే ఇదే ముఖ్యమంత్రి గారి పైన గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, మంత్రుల పైన, ఈ వేదిక పైన ఉన్న వివిధ నాయకుల పైన ఎక్కువ మాట్లాడింది జీవన్ రెడ్డి గారు. కాళేశ్వరం ఏటీఎంగా మార్చుకున్నారని, రజాకార్ కంటే ఎక్కువ పాలన చేసినని, ఈ గడిలు బద్దలు కొడతా, ఫామ్ హౌస్ బద్దలు కొడతా అని, కాళేశ్వరం దగ్గర కాలువ తెగిపోతే ఇక్కడ నుంచి అక్కడ దాకా కొండపోచమ్మ దగ్గరికి పోయొచ్చినాయి. వివిధ రకాలుగా కేసీఆర్ గారిని అనరాని మాట. కవితమ్మలు జైలుకెళ్ళి బయటకు వస్తే బతుకమ్మ మీద విస్కీ సీసా పెడుతుంది, బతుకమ్మ ఆడిస్తుంది అన్నారు. మీరే సాక్ష్యం. కేటీఆర్ గారిని లోఫర్, ఇది లోఫర్ పార్టీ అన్నారు. మరి లోఫర్ అన్నందుక కవితమ్మను విస్కీ సీసా పెట్టి బతుకమ్మ ఆడిస్తుంది అన్నందుక కేసీఆర్ గారిని ఉద్యమ కాలం నుంచి మొదలు పెడితే 25 ఏళ్ళు అనరాని మాటలు, దాంట్లో భాగంగా కమిషన్ కాకతీయ అని చెప్పి, మిషన్ భగవతలో పైపుల కుంభకోణం అని, కాళేశ్వరం ఏటీఎం అయిందని, కేటీఆర్ గారిని లోఫర్, ఇవన్నీ అన్నందుకు మొన్న కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఎదురేగా ఆహ్వానించిపోయినా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అంటే అంత సంతోషంగా ఉందా మిమ్మల్ని ఇన్ని మాట్లాడారు? ఈరోజు ఇక్కడున్న స్థానిక టీఆర్ఎస్ నాయకులు, మా సోదరి వసంత గారు, వారి తండ్రి గారు కూడా కొంత చురుకుగానే ఉండరు, యాక్టివ్గా. మరి 2011లో రౌడీ షీట్ ఓపెన్ అయిందండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. 2021లో లెటర్ పెట్టి తీసేయించిన, ఎందుకంటే బయట మాట్లాడలేదు. జడ్పీ చైర్మన్ సోదరి వసంత గారు తండ్రి మీద లై శక్తి నారాయణ మీద వాళ్ళ ఊర్లో ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తూ స్కూల్లో చేస్తే చెట్లు కొడితే
విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించారు జీవారెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళిద్దరు దగ్గర అయ్యారు, చెట్టపాట వేసి తిరుగుతున్నారు, గొప్పలు అంటున్నారు. ఆలోచించుకోవాలి జగిత్యాల ప్రజలు. ఆనాడు విజిలెన్స్ ఎంక్వైరీ అప్పుడు నాకు మంచి సోదర సమానుడు సురేష్. ఈ రోజు కూడా వసంత గారు చాలా చోట్ల మాట జారుతుంది, కానీ తమ్ముడు ఎక్కడ మాట జారినట్టు ఎక్కడ కూడా మా యూత్ గారు ఎవరు చెప్పలే. తెలియదా సురేష్ నా దగ్గరకు వచ్చింది, మీరు మాట్లాడింది ఎస్పీతో ఈ తప్పుడు కేసు అని చెప్పి, వారి తండ్రికి వయసు అయిపోయింది, ఇంకా రౌడీ షీట్ అయింది, తీసేయమని చెప్పి నేను మాట్లాడింది వాళ్ళకి తెలియదా? ఇంకొక నా అన్న లాంటి మిత్రుడు రమణన్న రాజకీయాలను విమర్శించుకుంటాం వ్యక్తిగతంగా దగ్గర వాళ్ళని. అసలు రమణన్న జీవన్ రెడ్డి గారు ఎన్ని మాటలు అన్నారండి? 94 గెలిచినప్పుడు కూడా రకరకాలుగా అన్నారు. దానబాలం అని, లిక్కర్ దందా అని. తెలియదా ఇక్కడ లేరా జీవన్ రెడ్డి గారు ఆన్సర్లు? బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయింది, దీని మీద విచారణ అని. ఆ తర్వాత అన్నిటికంటే బాధాకరం 2008లో ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తే, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ సేవా కార్యక్రమాలు చేస్తే దాని మీద క్రిమినల్ కేసు పెట్టించారు. రమణ గారి కుటుంబ సభ్యుల మీద, మిత్రుల మీద క్రిమినల్ కేసు పెడితే పోలీస్ స్టేషన్ లో పోవాల్సి వచ్చింది, ఎంక్వైరీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా లెటర్ పెట్టించారు. కొంతమంది ఉద్యోగస్తులు అప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా మంచిగా పనిచేస్తే మళ్ళీ జిల్లాల్లో ఉండొద్దని ట్రాన్స్ఫర్ చేయించారు. అందుకే ఇవాళ మీరు అందరూ కూడా జీవన్ రెడ్డి గారికి ఎదురేకి స్వాగతిస్తున్నారు. లోపల అన్నది కాక కేటీఆర్ మేము మిమ్మల్ని గౌరవించుకున్నాం, ఎన్నడూ మాట్లాడలే, మీ దగ్గర ఎన్నడూ కాఫీ తాగలే, మీ ఫామ్ హౌస్ ప్రభుత్వం వచ్చేంత ఎన్నడలే. జగిత్యాల ప్రజలకు తెలుసు తెలియదు ఈ విషయం. నేను టికెట్ కోసం ఎన్నడూ మీ దగ్గర రాలే. మీరు మీ కుటుంబ సభ్యులు పిఎల్ ద్వారా నన్ను పిలిపించుకున్నారు. ఇది గెలిచే సీటు కాదు, 3వ స్థానం కేసీఆర్ గారు ఉన్న స్థానం. కష్టమన్నా అయినా పోటీ చేయండి అన్నా అన్నారు. రాజకీయ కుటుంబంలోకి వచ్చిన మళ్ళా చెప్తున్నా, మీకంటే ఏం తక్కువ కుటుంబం కాదు రాజకీయంగా. మీ అమ్మగారు నా అమ్మగారు బోయినపల్లి మండలమే. ఒక్కసారి వెళ్ళి తెలుసుకోండి, అత్యంత గౌరవంగా ఉంటారు. మీ మేనమా, మా మేనమా, మీ చిన్న మేము. ఒకసారి వెళ్ళి తెలుసుకోండి, మీ అమ్మగారు మా అమ్మగారు ఒకటే మండలం, బోయినపల్లి మండలం. ఏ రకంగా మా కుటుంబానికి గౌరవం ఉండదో, ఇక్కడ జగిత్యాల మాకు ఇంత గౌరవం ఉండదో. ఇవాళ మీకు నాకంటే ఎక్కువ ఉండేది ఏంటిదంటే అక్రమ సంపాదన, అహంకారం మాత్రమే. అక్రమ సంపాదన, అహంకారమే. కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చాలాసార్లు ఓకే పట్టిన, కానీ ఏ బ్రీడ్ హైబ్రిడ్ అంటే నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా సార్, మరి ఇదే చంద్రశేఖర్ గౌడ్ను మీరు నిలబెట్టి బీఫామ్ ఇయ్యాక క్రాస్ ఓటింగ్ మొత్తం జీవన్ రెడ్డికి వేసినాడు, మీదే క్రాస్ బ్రీడ్ అని అడుగుతున్నా. అసలు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచారా? జీవన్ రెడ్డి గారికి జగిత్యాల నియోజకవర్గంలో 2018లో ఒక్క గ్రామంలో మెజార్టీ రాలేదు. జగిత్యాల టౌన్ లో ఒక్క వార్డులో మెజార్టీ రాలేదు. ఈ ఎమ్మెల్సీ పరిధిలో 40 మంది ఎమ్మెల్యేలు మనం బీఆర్ఎస్ వాళ్ళకి గెలిచినాం. మీరు అభ్యర్థిని ఎందుకు పెట్టలేదండి? చంద్రశేఖర్ గౌడ్కు ఎందుకు అన్యాయం చేశారు? బీఫామ్ ఇవ్వలేదు. మీరు క్రాస్ ఓటింగ్ చేయించారు, క్రాస్ బీది. ఇవాళ మీరు తీసుకుంటున్న జీవన్ రెడ్డి గారు ఇంత పెద్ద కాంగ్రెస్ నాయకుడు అంటారు, స్వయాన మీడియాకి చెప్పిండు సీనన్న కొడుకు అని చెప్పి 2019లో బీజేపీ కోట్లు ఇచ్చినామని చెప్పారు. వాళ్ళు క్రాస్ ఓటింగ్ ఇచ్చారు, వాళ్ళు క్రాస్ బ్రీడ్. మమ్మల్ని క్రాస్ బ్రీడ్ ఏ బ్రీడ్ అంటారా? మీది క్రాస్ బ్రీడ్. మాట్లాడేటప్పుడు ఉండవా మాట్లాడాలి. మీరు ఏనాడు కూడా మీరు ఎన్నోసార్లు అన్నారు, ఒకసారి ఈ పార్టీ అంటాడు, ఆడుంటాడు, దాని ఏదో అట్లుంటే వ్యభిచారి అంటారు. మరి మీరు చేసిన పనికి మీరు ఎంతమంది చేసుకున్నారో ఆ చేసుకున్న దానికి మీరు వ్యవసాయ కొంప నడిపినాను. అది మిమ్మల్ని ఇంకోసారి సీనన్న కొడుకు అని చెప్పని రాజకీయాలకు అతీతంగా గెలిపించడం జరిగింది. సీనన్న కొడుకు ఏ పార్టీ అండి? అయిన కాంగ్రెస్ నాయకులా జీవన్ రెడ్డి గారు? ఇక మేమందరం చేసేది ఇక్కడ స్థానిక పరిస్థితులలో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు కలిసి పనిచేస్తా ఉన్నాం. మరి అన్ని కూడా కొంత మీకు చెప్తే బాధ అనిపిస్తుంది. మీరు మా గురించి బ్రీడ్లు మాట్లాడతారు. వైఎస్ఆర్సీపీ నుంచి, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి, సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్ ఎవరైనా ఎక్స్పెక్ట్ మీరు? మరి ఎంతమందితో సంసారం చేసింది మీరు? ఇంతమంది అవసరం ఉండేనా? అబ్సల్యూట్ మెజార్టీ ఇచ్చింది కదా 88 మందితోటి.
ఆ టైంలో కూడా మీకు సవితమ్మ, సుధీర్ రెడ్డి గారు వీళ్ళందరూ అవసరం ఉండేనా? ఏం మీద ఉన్నారు ఏంటో లేకుండా ఏంటివా? దేని తక్కువ, దేంట్లో ఆలోచించబడ్డామని చెప్పి అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఇలా జైత్యాల జీవన్రెడ్డి గారిని స్వాగతిస్తూ పెద్ద సభ పెడుతున్నారు. జీవన్రెడ్డి గారికి జగిత్యాల నియోజకవర్గాల్లో 2009లో ఎక్కడ మెజార్టీ రాలే. 14లో డిలిమిటేషన్ లో కలిసిన రాయకల్ బీర్పూర్ తోటే, సవల్లాపూర్ తోటే వారు గెలిచారు. జగిత్యాల ప్రాంతంలో పట్టణం చుట్టుపక్కల సంజయ్ కుమార్ కి మెజార్టీ ఇచ్చి ప్రజలు గెలిపించారు. 18లో అయితే వన్ సైడ్ చేసింది. 23లో 16,000 మెజార్టీ గెలిపించారు. ప్రభుత్వం పోయిన తర్వాత నేను ఫామ్ హౌస్ పోయినా, ఎన్నడూ మీ దగ్గరికి ఏం లాలుచి వాళ్ళే. పెద్దలు కేసీఆర్ గారు అంటే అందరికీ గౌరవమే తెలంగాణ రాష్ట్రంలో. కానీ వారి గౌరవం తగ్గించే విధంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. మీ అహంకారం, మీ అక్రమ సంపాదన ఏం పూర్తి చిన్నోళ్ళం కాదు. నాకెవరో చెప్పారు మీకు ఫియట్ కారు ఉంది మీ నాన్నగారికి. అంతకంటే ముందు మా నాన్నకు ఫియట్ కారు, అంతకంటే ముందు మా మామకు ఫియట్ కారు. ఇంత చరిత్ర లేని వాళ్ళం అనుకుంటుందా? ఏం మాట్లాడుతుంది నా బ్రీడ్ ఏందనేది? మీరు కాసోటింగ్ చేయించే క్రాస్ బ్రీడ్ మీది. రాజకీయంగానే మాట్లాడుతున్నాం, మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మీ వెనకాల కూర్చొని నీ దోస్తు కిక్కి అని అవుతారు కొరుట్ల సంజయ్. ఈ కొరుట్ల సంజయ్కి ఈ సంజయ్ కుమార్ కంటే ఎక్కువ ఆస్తులు ఉండేనా? పేర్లైనాక అత్తగారు ఆస్తి నచ్చింది కావచ్చు ఇంత సొమ్ము, లేదా అక్రమంగా మీరు ఇంత సంపాదించి పెట్టి కావచ్చు. గదే అహంకారం. మిమ్మల్ని అనరాని మాట్లాడిన అన్నోళ్ళు గొప్పలు. మేము కొన్ని పరిస్థితుల్లో ప్రభుత్వానికి కలిసి పనిచేస్తా అన్నోళ్ళు మీరు మాటలు మాట్లాడారు. ఇవాళ విద్యాసాగరరావు గారు కోరుట్ల మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు, తెగేసుకొని తిరుగుతాడు. ఏమన్నాడయ్యా నిన్ను విద్యాసాగరరావు గారు? తండ్రి కొడుకులు ఇద్దరు వినాలి, మెట్టెల్లి ప్రజలు వినాలి. అంతకంటే దూరం అవసరం లేదు వాళ్ళ పదాలకు. అంతే. ఖాదీ బోర్డులో 12 కోట్లు తిన్నాడని చెప్పి ఇదే జీవన్రెడ్డి గారు అన్నాడు కదా. జీవన్రెడ్డి గారి భుజాల మీద మోసుకపోతే అంటాడు మా కల్వకుంట్ల సంజయ్. అంటే కల్వకుంట్ల కుటుంబం ఏదనుకుంటే అదేనా? అవునా? కల్వకుంట్ల సంజయ్ భుజాల మీద మోసుకపోతావు ఎందుకంటే మీ నాన్న 12 కోట్ల రూపాయలు ఖాదీ బోర్డులో అవినీతి చేసాడునా? అదే మా తాతగారు ఖాదీ బోర్డుకు దశాబ్దాలు ఉండే. అక్కడ రోడ్ సైడ్ ఎన్ని ఆస్తులు క్రియేట్ చేసినా నేను అప్పుడు అక్కడనే డాక్టర్. నేను అనుకుంటే ఎన్ని షాపులు ఎవరికైనా ఇప్పించేవాడిని. ఏనాడు కూడా అది దిక్కు కూడా కన్నెత్తి చూడలే. మెట్పల్లి ఖాదీ బోర్డు, ఇప్పుడు నేను మెట్పల్లి ఫుల్ టైం డాక్టర్. మీరే విద్యాసాగరరావు సస్పెండ్ చేసింది, క్లాస్ అవుట్ చేసి. మీరందరూ కలిసి ఇక్కడ వచ్చి జగిత్యాల్లో అటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ఇటు మంత్రుల పైన, మా పైన క్రాస్ బ్రీడ్, ఈ బ్రీడ్. ఏం బ్రీడా? ఈ బ్రీడ్ కంటే బెటర్ బ్రీడ్ 100% గ్యారెంటీ చెప్తా ఉన్నా. ఇవాళ మన జాతి గౌరవానికి ఇచ్చిర్రు. జలగం వెంగళరావు గారు కావచ్చు, చొక్కారావు గారు కావచ్చు, ఎంబేసార్ గారు కావచ్చు, వరంగల్ పురుషోత్తమరావు గారు కావచ్చు, ఇంకా చెప్పాలంటే విద్యాసాగరరావు గారు. ఎన్నడూ కూడా జాతి గౌరవం, కులం గౌరవం తెచ్చేలాగా ఎన్నడూ ఏ ప్రతిపక్షం మాట్లాడలేదు. సిఎస్ రాజేశ్వరరావు గారు ఇవాళ కల్వకుంట్ల కుటుంబం రాజకీయాలకు వచ్చినాకనే వెలమ జాతి గౌరవాన్ని తెచ్చుతున్నారు. అందుకే ఈ జాతి గురించి తప్ప మాట్లాడుతున్నారు. ఆలోచన చేయండి, ఇప్పటికైనా మార్చుకోండి. ప్రజలు మర్చిపోతారని అనుకోకండి. జగిత్యాల అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తాం. వచ్చే ఎలక్షన్ లో పక్కా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఎవరున్న వారు గెలిచి తీరుతారని కూడా చెప్తాం. థ్యాంక్ యూ. జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు జగిత్యాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఈ పరిణామాలను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు, వారి యొక్క దుర్బుద్ధి, వారి కుట్ర, వారి ఆలోచన అంతా కూడా సంజయ్ గారు చెప్పడం జరిగింది. మీరు క్రాస్ బీడ్ ఎన్నికల్లో ఓటేసినందుకు మిమ్మల్ని సస్పెండ్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మా గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజాసేవలో ప్రజల అభివృద్ధి కోసం, ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం మీరు ఏ విధంగా పనిచేసినటువంటి అంశాన్ని వారు చక్కగా చెప్పడం జరిగింది. సరే, మళ్ళీ వారు చెప్పిన అంశాల జోలికి నేను వెళ్లకుండా ఈరోజు క్రాస్ ఓటింగ్ పాల్పడినందుకు
ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి వాళ్ళు మంచోళ్ళని మీ పక్కన కూర్చోండి కిక్కు నవ్విన చెప్పండి కిసుకు నవ్వినట్టు వారు ఒకసారి పునరాలోచించుకోవాలి. నేను కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పచ్చి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారినటువంటి హరీష్ రావు గారికి ఈ మధ్యలో తోడేండు కేటీఆర్ గారు జైచాల్లో. పచ్చి అబద్ధాలు, కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేసేది జైచాల్లో తప్ప వాళ్ళు కొత్తగా మాట్లాడింది ఏం లేదు. అసెంబ్లీలో మాట్లాడినా ప్రజలు తప్పుదో పట్టించేటువంటి, బయట బహిరంగ సభలో మాట్లాడినా ప్రజలు పక్కదో పట్టించేటువంటి మాటలే తప్ప ఏ ఒక్కటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచన కాదు. వారి ఆలోచన అంతా కూడా దుర్బుద్ధితో ఉంది. ఎప్పుడు అధికార పీఠంపై ఎక్కాలని, అసలు మేము ఎందుకు ఓడిపోయినామనే ఆలోచన వాళ్ళు ఇప్పటికిక్కడ చేస్తలేదు. ఓడిపోయిన 2 రోజుల నుంచే ఈ ప్రభుత్వం ఉంటుందా, కూలుద్ది కాలుద్దిగా మేము ఎక్కుతాం గద్దెనెక్కాలని. వాళ్ళ యావంతా కూడా మళ్ళా గద్దెనెక్కాలి, ప్రజాస్వామ్యం దోచుకోవాలి. 2014 ధనిక రాష్ట్రం అన్నాడు కేసీఆర్. 16,000 కోట్ల నిల్వధనము, 70,000 కోట్ల అప్పు. నిజమే, ఆ రోజు ధనిక రాష్ట్రమే. కానీ 10 ఏళ్ళు మీ చేతికిస్తే అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి 8 లక్షల కోట్ల అప్పులోకి తీసుకుని ధనదహ తీరలేదు అంటున్నాం. అందుకే నేను అంటున్నా, కోడిగుడ్డు మీద ఈకలు పీకే విధంగా ఏవో కొత్తగా నినాదం, ఎవరో పోవాలి ఎవరో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎవరు కోరుకుంటలేరు. రేవంత్ రెడ్డి గారు రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి చెప్పి ప్రజలు కోరుకుంటారే కదా. 2 ఏళ్లలో 3 మాసాల కింద ప్రజల గుద్దిన గుద్దుకు మీరు ఫామ్ హౌస్ కి పరిమితమే ఉంటుంది. ఈరోజు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలు మార్పు కోరుకొని ఆశీర్వదించిన తర్వాత మరి ఇక్కడ జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్నటువంటి గత కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి జీవన్ రెడ్డి గారు చేరిక రేపు 20వ తారీఖు సభ అని చెప్పి ప్రకటించి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం, ధర్మపురికి సంబంధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కోరుట్లకు సంబంధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం, చొప్పలానికి సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం, అదేవిధంగా వెమ్లవాడ, అంటే మాకు 2 మండలాలు వెమ్లవాడ వస్తాయి మసీనాని, మన మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మన పల్లె రాజేశ్వర్ రెడ్డి, కొప్పుల ఈశ్వరు, కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, మొత్తం రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం వచ్చి జీవన్ రెడ్డి గారి ఇంటికి పోయి కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ నాయకుని విస్మరించింది అని చెప్పి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిపై నోటికి ఎంత వస్తే ఆ దేవుడిచ్చిన ఆ నాలికతోని కేటీఆర్, హరీష్ రావు ఏదైతే మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ప్రజాస్వామ్యంలో కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు 10 సంవత్సరాలు మీరే రాజ్యాన్ని ఎదిండ్రు, మీరే రాజులు అన్నారు, మేమే మంత్రులం అన్నారు. 3వసారి ముచ్చటగా మేమే అధికారంలోకి వస్తామని విజయోత్సవాలు చేసుకున్నారు 2022 జనవరిలో. ఇవాళ కేటీఆర్ మాట్లాడే మాటలు ఎట్లున్నాయి ఒకసారి మీరు ఆలోచన చేయండి. నువ్వు రేపు పొద్దున జరిగే సభను జీవన్ రెడ్డి గారి చేరిక సభన తెలంగాణ రాష్ట్ర నీ పార్టీ అడ్రస్ లేకుండా మా ఆదిశీనన్న మాట్లాడినటువంటి ఏదైతే అంశాలు, మీ పార్టీ ఏ విధంగా ఓడిపోయింది, మీ పార్టీకి తెలంగాణ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పిన అనేక అంశాలకు మళ్ళీ మీ పార్టీని ఏ విధంగా బతికించుకోవాలనుకుంటే బహిరంగ సభ పెడుతున్నాయి ప్రజలకు చెప్పండి. ఫస్ట్ ఆ ఒక జరిగే స్థలం అంతా సుమారు 15,000 మంది కంటే ఎక్కువ పట్టారు అక్కడ. దానికి మాజీ ముఖ్యమంత్రి గాలి మోటార్ మీద వస్తాడు.
అయ్యా మాజీ ముఖ్యమంత్రి గాలిమోటార్ మీద వచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2018 సెప్టెంబర్ 11వ తారీఖు రోజు ఆర్టీసీ బస్సులో కొండగట్లో ఆంజనేయ స్వామి ప్రాంతంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన సంఘటన. సుమారు 60 మంది చనిపోతే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ వేసుకుని ఎందుకు రాలేదని చెప్పి అడుగుతున్న ఈ సందర్భంగా. సమయం లేదా? 60 మంది ప్రాణాలు గాలిలో పోయి 60 మంది ప్రాణాలు పొద్దున్న లేస్తే రెక్కల కష్టంతో జగితాలకు వచ్చి జీవనోపాధి చేసుకునేటువంటి పేద వర్గం అంతా కూడా చనిపోతే నీకు సమయం లేదు, నీ కుమారుడు వచ్చి హెలికాప్టర్ వేసుకొచ్చుకొని ఇక్కడ వచ్చి 3 లక్షలు ప్రకటించిపోయి ఇప్పించేటే గుర్తుందా అంటున్నా. 15 రోజుల క్రితం క్యాబినెట్ లో రేపు 20వ తారీఖు రోజు మేడిగడ్డకు పోదామన్న విషయం లోపల నిర్ణయం అయినటువంటి టైం అది. ఇరిగేషన్ మంత్రి గారు ఇరిగేషన్ అధికారులతో పర్యటన ఉన్నది. దానిలో భాగంగా మేము కార్యక్రమానికి పోతుంటే ఇవాళ ముఖ్యమంత్రి కావలసుకొని అక్కడ సభ పెడుతుంటూ కేసీఆర్ వస్తుంటే కుండల్లో రైళ్లు పరిగెత్తున్నాయి, సింహం బయటకు వెళ్ళిందా అంటుండు. గుంటనక్క ఎవడా గుంటనక్కలు? మీరు గుంటనక్కలు. గుంటనక్కలుగా 23లో ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ప్రజల యొక్క ఆశీర్వాదానికి కాంగ్రెస్ పార్టీ గెలుపుకోతూ గుంటనక్కల్లాగా పారిపోయి ఫామ్ హౌస్ పరిమితమైన సింహం లాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా పరిపాలిస్తాడు. సింహం లాగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే జరిగేది మీటింగ్ 15,000 మంది ప్రజలు పట్టే సభ, మొత్తం జగితాలకు ఉన్నటువంటి కుడలు మొత్తం గులాబీ జెండాలతో నింపేసి ఈ కరీంనగర్ జిల్లా 13 సెగ్మెంట్లకు సంబంధించి నిజామాబాద్ సంబంధించిన దగ్గర అందరూ ఊరికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పట్టుకొచ్చి ఒక 4-5 డ్రోన్ కెమెరాలు స్క్రీన్లు పెడతారట. ప్రతి ఏరియాకు స్క్రీన్లు పెడతారట. స్క్రీన్లు పెట్టి ఆహో ఓహో ఎంతమంది వేలాది మంది తరలి వచ్చిండు, జైత్రయాత్ర స్టార్ట్ అవుతుందని చెప్పి మీకు డబ్బాలు కొడుతున్నాయి. కార్యక్రమాన్ని చేపట్టడానికి రేపు బహిరంగ సభ మీ యొక్క పార్టీ ఉనికి కోసం పార్టీ యొక్క అడ్రస్ లేకుండా పోయి మీ కవిత మీ ఆరోపణలు చేస్తే జవాబు చెప్పలేక మళ్ళా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా బతికించుకోవాలని యొక్క బహిరంగ సభ యొక్క దురాలోచనతో రేపు పొద్దున బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని చేస్తుంది తప్ప మీరు మా జైత్రయాత్ర ఏం జైత్రయాత్ర బయలు చేస్తావు చెప్పున్నా. ప్రజలు ఇదన్నీ కూడా నువ్వు అనుకుంటున్నావు, గుంట నక్కలని మాట్లాడుతున్నావు, మా ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు. హరీష్ రావు నువ్వు మాట్లాడుతున్నావు కదా, సరే ఏదేమైనా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. మీరు ఎత్తుకుంటారు బహిరంగ సభ జరుపుకోండి. మేము ఎక్కడ కూడా మేమైతే అడ్డంకులు పెట్టామన్నా. ఏం అడ్డంకులు పెట్టామన్నా? కేటీఆర్ వచ్చాక మేమైతే భయపడిపోయి గజగజ అనుకుంటా అడ్డంకులు పడ్డవాట. 100,000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మేము కూడా పెట్టాం సభ, చూడండి మీరు కూడా లెక్క పెట్టుకోండి. 1 2 3 4 5 లెక్క పెట్టుకోండి. పత్రిక అక్రమంగా సంపాదించిన డబ్బులతో బహిరంగ సభలు పెట్టి జనసభీకరణ చేయండి, అభ్యంతరం లేదు. కానీ బహిరంగ సభకు ప్రకటించండి. మీరు 10 సంవత్సరాల లోపల చేసిన ప్రజలకు జగిత్యాల జిల్లాకి చేసిన మేలేందో తెలంగాణ ప్రజలకు మేలేందో చెప్పండి. కానీ చేరిక జీవన్ రెడ్డి గారి చేరిక అనేది సభ పెట్టకుండా బహిరంగ సభను పెట్టాలి. చేసుకోండి. ప్రధాన ప్రతిపక్షం ఉండాలి. ప్రధాన ప్రతిపక్షం కూడా మమ్మల్ని మా తప్పు ఎవరికి వ్యక్తి చూపెట్టే విధంగా మాట్లాడిన తప్ప ముఖ్యమంత్రి గారు ఏకవచనంతో కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ ఏ నాయకుడు మాట్లాడినా కూడా రేపు రాబోయే రోజున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. ఎట్లా బుద్ధి చెప్పాలనో ఇక్కడ నుంచి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.